కొల్లాపూర్ నియోజకవర్గంలోనే పెంట్లవెల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. అనంతరం ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండల నాయకులు, ప్రజలు, రెవెన్యూ అధికారులు తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులు ఎవరైనా ఉపేక్షించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైతే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏవైతే ఇప్పుడు 4 స్కీములు ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అట్లాగే రేషన్ కార్డులు, ప్రధానంగా అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 అంశాల పట్ల పురోగతి కోసం జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఇతర అధికారుల గురించి మాట్లాడడం జరిగింది, సమీక్ష చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ కొన్ని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపడం జరిగింది. అట్లాగే కొన్ని అంశాల పట్ల ప్రజలు మీ సేవలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత కూడా సంబంధిత మండల అధికారులు నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి ప్రజలు తిరగాల్సి వస్తూ ఉంది. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఇతర అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా అది 10-15 రోజుల లోపల సంబంధిత అధికారి విధిగా తప్పనిసరిగా దానిపైన స్పందించి అతనికి ఉన్నటువంటి అధికారాల మేరకు దాన్ని పైకి పంపడమా, అధికారం ఉంటే ఆర్డర్స్ ఇవ్వడం విధిగా చేయాలి. దానిపైన డేట్ కూడా వేయాలి. 15 రోజుల కంటే ఎక్కువ ఏ అధికారి దగ్గర ఎవరి దరఖాస్తు పెండింగ్ ఉన్నా, అట్లాగే మీ సేవలు అప్లై చేసినా కూడా ప్రతిరోజు ప్రతినిత్యం సంబంధిత మండల అధికారులు మీ సేవలను ఓపెన్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకుని దాన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తూ వాటిపైన స్పందించాల్సి ఉంటుంది. ఆ విధంగా జరగకుండా ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం కారణంగా అవి కనుక ఆలస్యమైతే ఆ సంబంధిత అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు వాళ్ళ వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని నిరంతరం 24 గంటలు అధికారుల చుట్టూ ఆఫీసు తిరగాలంటే సాధ్యం కాని పని. అందుకని ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇది 100% ఇక్కడి నుంచి అటువంటి జరగడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్తూ ప్రజలకు కూడా